హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అడ్డూరి. మీరు చూస్తున్నారు అడ్డూరిస్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ 19 అయితే మనం చూస్తున్నాము. ఎపిసోడ్ 19 మనం చూస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి వచ్చేసరికి ఈరోజు కంప్లీట్గా మనం మాట్లాడుకోవాల్సిన హైలైట్స్ వచ్చేసరికి ముఖ్యంగా జరిగిన హైలైట్స్ 2-3 మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే తనుజ గారు పదే పదే బీపీ ఎక్కువైపోతుంది అనేది ఒక హైలైట్ పాయింట్. గత చూసిన వారం రోజులుగా తనకు ఏమన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవుతుంది అంటే కొద్దిగా ఫ్యామిలీకి హోమ్ సిక్ అయ్యి కొద్దిగా ఎందుకనో ఈ హోమ్ సిక్లో ఉండి వచ్చిన ఫ్రస్ట్రేషన్ అయితే హౌస్ మెంబర్స్ మీద చూపిస్తుంది అనేది అయితే బాగా తెలిసిపోతుంది. అదో హైలైట్, దాని గురించి మాట్లాడదాం. ఇంకో సెకండ్ హైలైట్ పాయింట్ వచ్చేసరికి కామనర్స్ నుండి ఎవరైతే టాప్ 4 మిగిలిపోయారో బయట వాళ్ళని ఈరోజు పిలిచి వాళ్ళలోంచి ఒకళ్ళని హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇచ్చే ప్రయత్నం అయితే ఒకటి జరుగుద్ది ఈరోజు. అదొకటి సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి తనుజ గారు గత వారం రోజులుగా చూస్తే తను ఎవరైతే తనకు బాగా క్లోజ్గా తను ఎవరైతే బాగా ఇష్టపడతారో అంటే ఫ్రెండ్షిప్ కొద్దిగానే వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్లోజ్గా ఉంటారో వాళ్ళ మీద కొంచెం అసహనానికి ప్రతి చోట చూపిస్తున్న అయితే అర్థమవుతుంది. ఎందుకంటే లైక్ ఇమాన్యుయల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, తన చాలా జోకులు వేస్తుంటాడు. ఆఫ్కోర్స్ మీకు పదే అదే జోకు మీకు నచ్చినప్పుడు మీకు చెప్పొచ్చు, అరే ఆ జోకులు వద్దురా, ఇంకా కొంచెం తగ్గించరా మాట్లాడుకోవచ్చు. తను కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. సో అలా ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడచ్చు. బట్ అదేనే కాదు, రాము ఉన్నాడు. రాము ఈరోజు టీకి సంబంధించిన విషయం ఒకటైతే జరిగింది. ఆయన మీద అందరి మధ్యలో ఏదో సొంత తమ్ముడు కన్నా దారుణంగా సొంత తమ్ముడి మీద కూడా అంత అరవరు. పిచ్చిగా అరిచేసి తన మీద రాము రాతోడి మీద అంత అరవడం అనేది అయితే మాత్రం చాలా ఇరిటేటింగ్ అనిపించింది. తనుజ రాను తన స్థాయిని తగ్గించి మాట్లాడుతున్న అయితే అనిపిస్తుంది. అలాగే ఈరోజు ఏమైందంటే టీకి సంబంధించి టీ పెట్టినప్పుడు ఫ్లోరా గారి గ్లాసుకు సంబంధించి ఫ్లోరా గారు బాత్రూంలో ఉన్నారు. సో బాత్రూంలోకి వెళ్ళి టీకి తాగండి అని మనం అడగలేక ఆడికి వచ్చి రెండో కప్పు సంజనా గారు చూపిస్తే సంజనా గారు ఏమన్నారంటే, అరే అక్కడ పెట్టరా నేను తాగుతానులే అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ క్లారిటీ మీ ఇద్దరి మధ్య అయితే పెద్ద డిస్కషన్ అయితే ఇందులో సాగలా. అయితే మనోడు ఏంటంటే సరే ఆ కప్పు అక్కడ పెట్టేశాడు, సంజనాగా తాగుతారని ఉద్దేశంతోనే పెట్టాడు 100%. తనుజ తర్వాత అడిగింది, అరా కప్పు ఏది ఫ్లోరా గారు అంటే, ఫ్లోరా గారు సంజనా గారు ఏమన్నారంటే, ఫ్లోరా ఎలాగూ లేదు కదా, బాత్రూంలో ఉంది కదా, సో ఏముందిలే ఉంచు నేను తాగుతానని చెప్పి అన్నారు. అందుకే అక్కడ వదిలేశాను. నిజంగా ఆ మాట అని క్లారిటీ అడిగారు తనుజ గారు. అడిగితే రామురాతోడు లేదు అలాగే ఉంది అంటే డైరెక్ట్గా ఇవి ఆగట్లే. ఈ మధ్య ఏదైనా సరే దూకుడు ఎక్కువైపోయి గొడవ దిగేలాగా ఉంది తప్ప వ్యవహారం మామూలుగా వెళ్ళి అడిగి అలా ఎందుకు చేశారని తత్వం అయితే తనుజ గారికి రాను తగ్గిపోతుంది. సంజనా గారిని ఏంటండి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలి, మీరు ఎలా తీసుకుంటారు, ఆమె లోపల ఉంది కదా ఇచ్చేసి అని ఎలా అడుగుతారంటే నేనైతే ఆ డైలాగ్ అయితే నిజంగా సంజనా గారు అయితే అనలా. రామురాతాడు మరి అక్కడ ఎందుకు అలా చెప్పాడు అనేది తనకే తెలియాలి. ఇంకా మరి ఎందుకని అలాగా ఆ మాట అనన్న మాటనే సంజనా గారు అన్నట్టు చెప్పాడు. దానివల్ల ఏమైందంటే ఆమె అడిగింది, ఈమె కూడా సీరియస్ అయింది. రామురాతోడికి కూడా ఉంది, నువ్వు అనవసరంగా నేను అన్న మాటలు నువ్వు తావద్దు రాము అని చెప్పి. ఈ విషయంలో ఇది తెలిసేసరికి అరే నువ్వు లోపల ఒక మాట చెప్పావు, బయటకు వచ్చాక ఇంకో మాట చెప్తున్నావు, అసలు నువ్వు నాతో మాట్లాడద్దు, అసలు నువ్వు ఏ విషయంలో దూరం మాక నిన్ను ఎవడు అడిగాడు అది ఇది అని చెప్పి రామురాతోడి మీద భయంకరంగా ఆమె ఉగ్ర రూపాన్ని చూపించేసిందనే చెప్పాలి. అంత అవసరం లేదు. ఎందుకు మనం మొన్నటి వరకు హరీష్ గారి గురించి మాట్లాడుకుంది కానీ, ప్రియా గురించి మాట్లాడుకుంది కానీ, శ్రీజ గురించి మాట్లాడుకుంది అదే కదా. నువ్వు రాను నువ్వు కూడా వాళ్ళ కలిసిపోతే ఇంకా తనుజకును ఆ బ్యాచ్కి ఆ బ్యాచ్కి తేడా ఉండాలిగా. సో అలా ఆమె అయితే మాత్రం మధ్యలో ఇమాన్యుయల్కి తలకనొప్పి వచ్చి తను కూడా ఏమన్నాడంటే కొద్దిగా టీ తాగాలనుంది, నాకు టీ తాగాలనుకుంటున్నానండి భరణి గారు అంటే, అన్నా అంటే లేదు నువ్వు ఏదైనా సరే ఫుడ్ ఎవరైతే మానిటర్ ఉన్నారో ఒక మాట చెప్పి చేసుకో అన్నాడు. సరే అని చెప్పి తనుజ బాత్రూంలో ఉంటే అక్కడికి వెళ్ళి, తనుజ నాకు టీ తాగనుంది, నిన్న మొన్న కూడా తాగలేదు కదా అంటే, అవును నిన్న మొన్న తాగలేదని చెప్పి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వలేం కదా, రోజుకు 2 సార్లు అనుకుంటున్నాం అంటే అది భోజనం ముందా తర్వాత అనేది మీరు డిసైడ్ అయ్యి మీరే తాగాలి అని చెప్పానంటే, మనోడు ఏమన్నా అంటే అవును కరెక్టే, బట్ మనిషికి రోజుకి 2 సార్లు అన్నప్పుడు నా ఈ నిన్న మొన్న అంటే ఇంకా 2 సార్లు నాకు మిగిలిపోయింది కదా టీ పొడి, నేను తాగొచ్చు కదా లెక్కన అంటే,
లేదు అయితే మీ ఇష్టం చేసుకోండి, పద్దాక ఎవరైతే ఫుడ్ చేస్తున్నారో హరీష్ గారికి చెప్పాలన్న కష్టంగా ఉంది, ఎందుకంటే ఆయన ఇరిటేట్ అవుతున్నాడు అని చెప్పి తన వర్షం తను వినిపించేసింది. ఇంకా ఇమానియల్కి ఏం మాట్లాడాలో తెలియక వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఇలా మాట్లాడచ్చా తనుజ లేదా అంటే డెఫినెట్గా తన వాటా అయితే ఇప్పుడు అన్నం కానీ ఏదైనా సరే తను పక్కా లెక్కలుగా మాట్లాడద్ది. ఒకసారి తాగాలంటే ఒకసారి తాగాలంటుంది, రెండుసార్లు. ఇప్పుడు సంజన గారి విషయంలో కూడా ఫ్లోరా గారి గ్లాసు ఈయన తాగేసాడనే కదా, అంటే సంజన గారు తాగేస్తున్నారనే కదా గొడవాడిందామి, అంటే ఎవరి వాటా వాళ్ళదే అని. మరి అలాంటప్పుడు ఇమాన్యుయల్ నిన్న మొన్న తాగలేదు అనుకున్నప్పుడు అదే క్యాలిక్యులేషను అదే లెక్కలు ఇమాన్యుయల్కు వర్తించవా? ఎస్, మనం అనుకున్నది ఎవరైతే కామనర్స్ బయట నలుగురు ఉన్నారో వాళ్ళని అదే అగ్నిపరీక్షలో విన్ అయిన టాప్ ఎవరైతే మిగిలిన నలుగురు ఉన్నారో ఆ నలుగురు షాకిబ్, అనుష, దివ్య అండ్ నాగా, ఈ నలుగురు అయితే ఇప్పుడు హౌస్లోకి ఎంట్రీ అయ్యారు. ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు హౌస్లో ఉండాలనుకుంటున్నారు అనేది వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇది అయిపోయింది, ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు, ఎవరికాళ్ళు ఇచ్చుకున్నారు, ఓకే గుడ్. తర్వాత ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ నలుగురిని కొన్ని క్వశ్చన్లు వేస్తారు. ఎలా అంటే హౌస్లో నేను ఎందుకు ఉండాలనుకుంటున్నాను, అలాగే యాజ్ వెల్ యాజ్ ఎవరితో స్వైప్ చేసుకుంటారు మీరు. అక్కడున్న హౌస్ మేట్స్ ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళతో స్వైప్ చేసుకోవాలంటే ఎవరితో స్వైప్ చేసుకుంటారు, ఎందుకోసం అనేది క్వశ్చన్. అయితే ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేశారంటే అనుష గారితో స్టార్ట్ చేశారు. అనుష గారు ఏంటంటే ఎవరితో స్వైప్ చేసుకుంటారంటే నిర్మోహమాటంగా శ్రీజ పేరు చెప్పింది. ఇక్కడ ఆమె చెప్పడానికి అయితే చాలా స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఒక నెగిటివ్ వైబు 24/7 రన్ అవుతుంది హౌస్లో ఎవరి వల్ల అంటే అది శ్రీజ అని చెప్తాను. ఆమెకి ఒక ఏమంటారు ఎక్కడ ఆపాలి, ఒక గొడవని ఎక్కడ ఆపాలి, ఏ పాయింట్ దగ్గర ఆపాలి, ఏ పాయింట్ దగ్గర ఇచ్చాలో అనే కామన్ సెన్స్ కూడా ఉండదు. ఒక పాజిటివ్ వైబ్ అనేది ఆమె వల్ల అయితే హౌస్లో లేదు. సో అలాంటి ఆమె హౌస్ పనికిరాదు, ఆమె ప్లేస్లోకి నేను వస్తే కరెక్ట్ అని చెప్పి అనుష రీజన్ చెప్పింది. అక్కడ కూడా పొల్లెట్టుకొని మధ్యలో దూరిపోయి శ్రీజ ఇదేదో నామినేషన్ ప్రక్రియలాగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రక్రియ అయితే స్టార్ట్ చేసింది. సరే అనుష గారు అయితే ఆపి ఈ రీజన్తో నేను చేస్తున్నానని చెప్పి అది అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే శ్రీజ మారాలి అని ఏదైతే అనుష గారు చెప్పారో 100% అయితే అదే కరెక్ట్. అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే శ్రీజ ఒక క్వాలిటీ ఆఫ్ హౌస్ మేట్గా అయితే ఉండట్లా. ఆ క్వాలిటీస్ బిగ్ బాస్కు తగిన ఆ క్వాలిటీస్ కానీ ఇది కానీ ఆమెలో అయితే ఆమె యాటిట్యూడ్లో కానీ లేదు. మాట్లాడే విధానం కూడా చాలా అన్మెచ్యూర్డ్గా, నేను అన్నట్టు ఇమ్మెచ్యూర్ అంటారు కదా, ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ 100% ఉన్నది శ్రీజ. ఓకే, అక్కడికి అయిపోయింది రీజన్. నెక్స్ట్ అవకాశం నాగాకి వచ్చింది. నాగా పవన్ కళ్యాణ్తో స్వైప్ చేసుకుందాం అనుకున్నాడు. రీజన్ అంటే ఏం లేదు, మొన్న ఏదైతే నామినేషన్లో మిగతా సభ్యులందరూ చెప్పారో అదే మైండ్లో పెట్టుకొని నాగా అయితే వచ్చి చెప్పాడు అనిపించింది. అంటే నాగా ఎలాంటి వాడు అంటే మొగమాటానికి పోయే వ్యక్తి అయితే అనిపిస్తుంది. ఇక్కడ తనకంటూ ఒక నిర్ణయం లేదనేది చెప్పాలి. పవన్ కళ్యాణ్కి ఇమాన్యుయల్ ఏదైతే గ్రూపు మొన్న పవన్ కళ్యాణ్కి నామినేషన్లో రీజన్ చెప్పాడో అదే రీజను మీరు గేమ్లో కనిపించట్లేదు అనేది రీజన్ అయితే చెప్పారు. అఫ్కోర్స్ అది నిజం అయ్యి ఉండొచ్చు, నిజమే. కానీ అదైతే వాళ్ళు చెప్పినట్టు అనిపించింది. చూడాలి, ఒకవేళ ఆయన వస్తే నాగా. కానీ 2 స్టార్స్ అగ్నిపరీక్షలో తెచ్చుకున్న ఏకైక మగాడు ఎవడంటే నాగా. నేను పెట్టిన టాప్ 7లో ఈయనైతే ఉన్నాడు. లోపలికి వచ్చేవాళ్ళు దివ్య గారు కూడా ఉన్నారు, వాళ్ళు ఈరోజు ఉన్నారు. అంటే నా ప్రిడిక్షన్ అయితే 100% కరెక్ట్ అయింది. అయితే ఇది పోయింది. పవన్ కళ్యాణ్ స్వైప్ చేయాలని చెప్పాడు. తర్వాత దివ్య గారికి అవకాశం వచ్చింది. దివ్య కూడా మొహమాటం లేకుండా శ్రీజ పేరు చెప్పింది. బికాజ్ ఆఫ్ ఎక్కడ రావాలో, ఎక్కడ అరవాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ తగ్గాలో ససేమెరా తెలియని వ్యక్తి శ్రీజ అని చెప్పి తేల్చి పడేసింది. ఎస్, కరెక్ట్. దీంతో పాటుగా మధ్యలో రితు చౌదరి ఒక క్వశ్చన్ అయితే అడిగింది దివ్య గారిని. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని చెప్తే మీకు పోటీగా ఎవరిని అనుకుంటారంటే భరణి గారి పేరు చెప్పింది. ఎందుకంటే భరణి గారు టీంను కలుపుకుపోవడం కానీ, బ్యాలెన్స్డ్గా ఉండడం కానీ, అందరితో ఇదిగా ఒక ఏమంటారు హ్యూమర్ క్రియేట్ చేసి అందరితో ఒక మింగిల్ అవ్వడం అన్నీ కూడా చాలా నన్ను చూసుకున్నట్టు ఉంది అని చెప్పింది. సో
ఆయన నాకు పోటీ అనిపిస్తున్నారంటే నెక్స్ట్ నాగా గారిని అడిగింది. నాగా గారు చెప్పిన పేరు ఎవరంటే సంజన గారు. ఎందుకంటే సంజన గారు ఒక గేమ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఒక గేమ్ని స్టార్ట్ చేసే వ్యక్తి ఆమె అవుతుంది. ప్రతిసారి ఆమె చుట్టే కథ నడుస్తుంది. ప్రతిసారి ఆమె ఒక స్టఫ్ క్రియేట్ చేస్తుంది. అంటే నేను ఫీల్ అయినదే నాగా గారు కూడా ఫీల్ అయ్యారు. ఎగ్జాక్ట్గా అదే కరెక్ట్. ఆమె క్రియేట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఆమె నాకు కాంపిటేటర్లా ఉందని అంటారు. అలాగే అనూష గారు వచ్చేసరికి తనుజ అండ్ సంజన గారిని చెప్పారు. ఎందుకంటే సంజన గారు అది ఏదేమైనా ఆమె అనుకున్న దానికి స్టాండ్ బై ఉంటారో అదొకటి క్వాలిటీ బాగా నచ్చింది. అలాగే తనుజ గారికి వచ్చేసరికి తను చాలా అంటే నవ్వుతూ అలాగే ఒక హ్యూమర్ క్రియేట్ చేస్తూ హౌస్లో చాలా ఒక మంచి వైబ్ని క్రియేట్ చేస్తున్నారు. సో నాకు ఇలా అలా రెండు రకాలుగాను వాళ్ళలాగా ఉండాలని అనుకునే వ్యక్తిని, కాబట్టి వాళ్ళే నా కాంపిటేటర్స్ అని చెప్పింది. అలాగే షకీబ్ని కూడా అడిగారు. షకీబ్ని ఎవరితో నువ్వు స్వైప్ చేసుకుంటావంటే కళ్యాణ్తో స్వైప్ చేసుకుంటాను. ఎందుకంటే అసలు కనిపించట్లేదు ఆయన కన్నా బదులు నేను వస్తే నేను ఇంకా ఫన్ క్రియేట్ చేస్తాను, అలాగే నేను ఎంటర్టైన్ చేస్తాను అని చెప్పి చెప్పుకొచ్చాడు. అయితే ఫస్ట్ నుండి కూడా షకీబ్ దగ్గర ఉన్నది ఏంటంటే అగ్నిపరీక్ష నుంచి కూడా షకీబ్ మాట్లాడేది చెప్తాడు కానీ అక్కడ ఏమీ చేయడు. ఎందుకంటే డ్యాన్స్ చేస్తాను డ్యాన్స్ చేయలేదు ఆ రోజు. అలాగే ఇంకోటి ఏదో చూపిస్తాను నేను అది కాదు నేను ఇది అని చెప్పన్నాడు కానీ ఇంప్రెస్ చేయలేపాడు యాక్చువల్గా. కాకపోతే నేను అప్పుడు కూడా నేను అనుకున్నది ఏంటంటే షకీబ్కి 50% ఇచ్చాను నేను. బట్ ఆయన హౌస్ వరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే జస్ట్ ఈరోజు ఎపిసోడ్ వరకు ఉంటాడు. నెక్స్ట్ అయితే మాత్రం హౌస్లోకి అయితే రాడు, 100% రాసిస్తాను. సో ఎమాన్యుల్ చాలా టఫ్ క్వశ్చన్ అడిగాడు. ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఏమనుకుంటున్నావు, నవ్వించడం అని అనుకుంటున్నావు? నవ్వించడం అంటే అవతల వ్యక్తులు బాధలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఎలాగా వాళ్ళని నవ్విస్తావు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు అది మనోడు ఆన్సర్ కూడా లేదు. అంటే దానికి ఏ రకంగా చెప్పొచ్చు అంటే నవ్వించడం అంటే ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే ఏడ్చే మనిషిని సమయం సందర్భం లేకుండా ఎలా నవ్విస్తారు భయ్య? అక్కడ ఉన్న సిచ్యువేషన్ని అనుకూలంగా టైం తీసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలి అప్పటికప్పుడు కొన్ని స్పాంటేనియస్గా వచ్చాయి ఉంటాయి, దాని ప్రకారం వెళ్తాం తప్ప ఇప్పుడు మీరు అడిగినంత మాత్రం నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేనని చెప్పి చెప్పొచ్చు. బట్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. మొత్తానికి వాళ్ళని అయితే బయటికి పంపించేశారు. పంపించిన తర్వాత వీళ్ళందరికీ ఓట్లు వేసి ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారో ఒక ఇద్దరికి 4 ఫోటోలు ఉన్న ఒక కార్డు ఇస్తారు, టిక్ చేయాలి. టిక్ చేసి అది బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఇది వీళ్ళకి బిగ్ బాస్ ఇచ్చిన ఇది కార్యక్రమం. అయితే వీళ్ళందరూ వెళ్ళి ఓట్లు వేశారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైతే వచ్చిన కామనర్స్ బయట నుండి వచ్చిన వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 4గురిలో ఇద్దరికి టిక్ పెట్టి అందరూ బ్యాలెట్ బాక్స్లో అయితే వేశారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత చిన్న కామెడీ ఎమాన్యుల్ మనకి ఎలాగా ఫన్ ఇంజిన్ ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా చిన్న కామెడీ అయితే జరిగింది. ఒక దెయ్యం పెట్టినట్టు రితు చౌదరి చేస్తే ఈయన మాంత్రికుల్లాగా ఒక ఫన్ అయితే క్రియేట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ఆయన వల్ల అయితే కొంత ఆనందమైన ఉంది అంటే బికాజ్ ఆఫ్ ఎమాన్యుల్ అని అయితే చెప్పొచ్చు. అది ఫస్ట్ డే 1 నుంచి నేను చెప్తుంది అది. ఫన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా క్రియేట్ చేస్తాడు ఆయన. సో అక్కడ కూర్చొని కాసేపు నవ్వుకున్నారు అందరూ. ఓటింగ్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ అయితే ఎవరు హౌస్లోకి ఎంటర్ అవుతున్నారైతే అనౌన్స్ చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ చెప్పగానే చెప్పారు. ఏంటంటే వీళ్ళందరూ కలిసి నాకు తెలిసి నాగాకి బాగా ఓట్లు ఎక్కువ వేశారండి. నాగాకి ఓట్లు బాగా వేసి అలాగే సెకండ్ ప్లేసు అనూష గారికి ఇచ్చారు. దివ్య గారిని థర్డ్ ప్లేస్కి ఇచ్చి ఉంటారు. ఎందుకు థర్డ్ ప్లేస్ నాకు తెలిసి థర్డ్ ప్లేస్కి ఇచ్చారు అనుకుంటున్నాను, లేదు 4th ప్లేస్కి ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఎవరైతే సముజ్జిగా అనిపిస్తారో లేదంటే ఎవరైతే మంచి తెలివిగల వాళ్ళు అయి ఉంటారో ఆబ్వియస్లీ హౌస్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వెనక నెట్టేశారు. ఎందుకంటే కాంపిటేటర్ అవుతారని చెప్పి. సో బిగ్ బాస్ ఏం చేశారు తెలివిగా ఎవరినైతే వెనక నెట్టేశారో ఆమెను తీసుకొచ్చి ఎంట్రీ ఇచ్చారో ఆమె ఎవరో కాదు, నేను సెలెక్ట్ చేసినవి, నేను ప్రిడిక్ట్ చేసినవి, సెలెక్ట్ చేసాను కాదు, నా సెలక్షన్ ఆఫ్ 7 మెంబర్స్ ఎవరైతే అగ్ని పరీక్షలో అనుకున్నానో వాళ్ళలో ఒకరు దివ్య గారు అయితే ఎంటర్ అయిపోయారు. లోపలికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయ్యారు. రావడంతోనే తను మంచి స్ట్రాటజీతో వచ్చిందని అయితే అర్థమైంది. నాకు తెలిసి హౌస్లో సంజన గారికి సరైన పోటీ దొరికిందని అయితే నేను చెప్పాను. అంటే అంత స్టఫ్ క్రియేటెడ్గా చేసుద్దేమో అని లెట్స్ చూడాలి. ఎందుకంటే సంజన గారు అయితే మాత్రం నాకు ఇప్పటివరకు జరిగిన సీజన్లో కల్లా సంజన గారికున్న స్టఫ్ క్రియేటింగ్ నాలెడ్జ్ ఎవరికి లేదని చెప్పాలి. సో ఇప్పుడైతే ఈమె రావడంతోనే ఇచ్చింది. ఎలా అంటే ఇక్కడ ఒక లవ్ స్టోరీ నడుస్తుంది, అది ట్రయాంగిలా లేకపోతే స్క్వేరా అనేది తెలియట్లేదు.
బట్ అది అది తెలియాలి అని చెప్ప ఒక రాయి వేసింది. అదే మైక్లో బిగ్ బాస్కి నైట్ పడుకునేటప్పుడు చెప్పింది, సార్ కావాలని చెప్పి నేను ఒక రాయి వేసాను సార్, ఎందుకంటే ఇది చెప్పంగానే కొంతమంది మొహాలు మాడిపోయినాయి, అలాగే అసలు వీళ్ళది ఫుటేజ్ కోసం చేస్తున్నారా లేదంటే రియల్గానే వీళ్ళది ఫ్రెండ్షిప్పా లేకపోతే లవ్వా అనేది తెలుసుకోవాలి ఆడియన్స్ కూడా, అందుకని చెప్పి నేను ఈ రాయేసానని చెప్పి బిగ్ బాస్కి అయితే చెప్పింది. అంటే బిగ్ బాస్ చెప్పడం అంటే చూసే ఆడియన్స్కి చెప్పింది తెలివిగా. సో చూడాలి రేపు మార్నింగ్ నుండి ఏం జరుగుద్ది ఏంటి అనేది అయితే మాత్రం రేపు నుంచి అయితే చూడాలి ఈ వీక్ ఎలా రన్ అవుద్ది ఏంటి అనేది ఇన్వాల్వ్మెంట్ తర్వాత. ఓకే, ఎనీహౌ ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. అలాగే నా వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్.